రైట్ అవకాశం రైట్ ఉంది. సత్యం గారు ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, మాట్లాడదాం. మరో గెస్ట్ కూడా ఉన్నారు, కుమార్ యాదవ్ గారు. మీరు చెప్పండి, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ పై మీరేమంటారు? ఎందుకంటే వారు అన్నట్టు, అందే సత్యం గారు అన్నట్టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉండి కొంతమంది ప్రజలకి ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన ప్రశ్నించారు. సో కొంతవరకు మేలు జరిగిందన్నారు. ట్రాఫిక్కి సంబంధించి కూడా నిన్న వర్షాలు పడినా కూడా దానికి సంబంధించి కూడా నేను పనిచేశాను, అలాంటి సమస్యలన్నీ కూడా నేను చూశానని చెప్పి స్వయన రంగనాథ్ గారే మాట్లాడారు. ప్రస్తుతం ఈ 1 ఇయర్ రిజల్ట్స్లో హైడ్రాకి సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో రియల్ ఎస్టేట్ కూడా పడిపోయిందనేటువంటి వాదనలు వస్తున్న నేపథ్యంలో జిల్లాల్లో ఉన్నటువంటి, హైదరాబాద్ ఒకటే కాదు జిల్లాల్లో కూడా రియల్ ఎస్టేట్ పడిపోయింది, దానికి హైడ్రాకి సంబంధం లేదంటున్నారు. అసలు పేద ప్రజలకి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా, మీ మాట ఏంటి? ముందుగా ప్రైమ్ 9 న్యూస్ వీక్షకులకు అలాగే నాతో పాటు చర్చలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ అలాగే విశ్లేషకులకు అందరికీ కూడా నమస్కారం. అన్న వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. హైడ్రా అనేది సంవత్సర కాలం పూర్తి చేసుకున్నది. ఈ హైడ్రా సామాన్యులకు నిరుపేదలకు చట్టంగా ఉన్నది, కానీ ధనవంతులకు రాజకీయ నాయకులకు పలుకుబడినోళ్లకు చుట్టంలాగా తయారైంది. సామాన్యులకేమో చట్టము, ధనవంతులకి రాజకీయ నాయకులకేమో చుట్టము. ఈ 1 ఇయర్ లో మనకు కనపడ్డది హైడ్రాలు. ఎక్కడ పడితే అక్కడ ఈ సంవత్సర కాలంలో పేదల ఇండ్లు నిరుపేదల ఇండ్లు కూల్చడమే తప్ప ధనవంతులకు సంబంధించినటువంటి ఇండ్లు కానీ రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన నిర్మాణాలు కానీ రాజకీయ నాయకుల నిర్మాణాలు కానీ ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు ఎక్కడైనా కూల్చినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా మనకి ఈ సంవత్సర కాలంలో కనపడలేదు. కుమార్ యాదవ్ గారు, నాగార్జున గారికి, హీరో నాగార్జునకి సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్ సంథింగ్ ఏదో అది కూల్చారు కదా, దానిపై మీరేమంటారు? ఇప్పుడు నాగార్జున గారు, నేను అదే చెప్తున్నా, ఎక్కడో ఒకటి రెండు చోట్ల అది కూడా ఏదో ఏదో కూలగొట్టాలి అన్నటువంటి వాళ్ళకు కూడా ఏదో మరి వ్యక్తిగత కక్షలు ఉన్నాయా లేకపోతే ఏందో తెలియదు, కానీ నాగార్జున ఒక్కటే కూలగొట్టి నేను మొత్తం హైడ్రా చాలా స్వచ్ఛందంగా పనిచేస్తున్నది సమాజం కోసం అని చెప్తే అది కరెక్ట్ కాదు కదా. ఒక నాగార్జునదే లేదు కదా. ఇవాళ అనేక మంది చెరువులలో అక్రమ నిర్మాణాలు చేసినటువంటి లేవా? ఇవాళ ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజీ ఎందుకు కూలగొట్టలేకపోయింది అంటే అజ్దుద్దీన్ ఓవైసీకి సంబంధించిందనే కదా. ఒక రాజకీయ పలుకుబడి ఉన్నటువంటిది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన స్టీరింగ్ ఇవాళ ఎంఐఎం చేతిలో ఉన్నందుకే కదా ఇవాళ అజ్దుద్దీన్ ఓవైసీ సంబంధించినటువంటి ఫాతిమా కాలేజీ. దానికి వారు ఇచ్చే సమాధానం ఏంటంటే, ఫాతిమా కాలేజీలో కొంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు, ఎడ్యుకేషన్ లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదని ఆగాం, బట్ ఏదైతే సినిమా హాల్ కావచ్చు ఇతరితర ఎలాంటివి FTL పరిధిలో ఉన్నా మేము కూల్ చేస్తాం, దానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అంటున్నారు. గత సంవత్సరం హైడ్రా ప్రారంభమైనప్పుడు ఇదే మాట చెప్పిండు. అప్పుడు కూడా అకాడమిక్ ఇయర్ ఉన్నది, ఈ 1 సంవత్సరం వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము, ఈ సంవత్సర కాలం పరిధిలో వారు వేరే దగ్గరికి షిఫ్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మేము కూలగొడతామని చెప్పేసి హైడ్రా కమిషనర్ చెప్పిండు. మరి అప్పుడు కూడా అకాడమిక్ ఇయర్ ఇతనే చెప్పిండు కదా. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆ దొంగ తిరుగుడు మాటలు ఎందుకు? ఇవాళ నీకు సూటిగా అడుగుతున్నా, నీవు ఫాతిమా కాలేజీ అక్రమ నిర్మాణమా కాదా? అక్రమ నిర్మాణం అయితే ఎందుకు కూలగొడతలేవు? ఇవాళ అజ్దుద్దీన్ ఓవైసీకి కాలేజీలు కట్టుకోవడానికి ఇంకా వేరే దగ్గర అంటే ల్యాండ్ లేదా? లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ ప్రొవైడ్ చేయండి, విద్యార్థులు నష్టపోకుండా ఉండాలి అంటే. మీరు పారదర్శకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసినామని మీరు చెప్పుకుంటున్నారు కదా రంగనాథ్ గారు. మరి ఆ నిర్మాణం ఏర్పాటు చేసినప్పుడు మీరు ప్రభుత్వ భూములలో ఎక్కడన్నా విద్యార్థులు నష్టపోకుండా అక్కడ కాలేజీ కట్టివ్వండి, అక్కడ సపోర్ట్ చేయండి. మరి ఇదైతే అక్రమప్పుడు అక్రమైనటువంటి నిర్మాణాన్ని కూల్చివేయాలి కదా. అంటే మీరు ఎవరికి ఇవాళ సపోర్ట్ చేస్తున్నారు? ఇవాళ అదే ఇవాళ సున్నం. అదే ఇక్కడ మా దగ్గర నల్ల చెరువు కుక్కట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువు అయితేనేమి, ఇంకా ఇతర చెరువుల మధ్యలో ఉన్నటువంటి నిరుపేదలు కట్టుకున్నటువంటి పాపం రెక్కాడితే డొక్కాడనే కుటుంబాలు హైదరాబాద్ లో చాలని జీతాలతోటి ఆ అడ్డ మీద కూలీలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏదో రూపాయి పోక్ చేసుకొని తక్కువ రూపాయలకు వస్తున్నదని చెప్పేసి కొనుక్కొని చిన్న నిర్మాణాలు చేసుకుంటే, ఆ నిర్మాణాలన్నీ రాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రి కూలగొట్టినవే. మరి వాళ్ళకెందుకు ఇవాళ సపోర్ట్ చేస్తున్నారు? మరి వీళ్ళకెందుకు సపోర్ట్ చేయలేదు? హైడ్రా ఏం చెప్పింది? మేము హైడ్రా అనేది ఎవరికి చుట్టం కాదు అని చెప్పినావు. మరి వాళ్ళకి చుట్టం లెక్కనే కనపడుతున్నది కదా ఇవాళ హైడ్రా.
రైట్ ఇవాళ కుమార్ గారు, ఎవరికి ఇదే ప్రశ్న మీరు అడిగిన ఇదే ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు. ఇదే ప్రశ్న మరి కాంగ్రెస్ ఏమంటుందో దీనిపై చూద్దాం. కాంగ్రెస్ నుంచి మనకి రాహుల్ గౌడ్ ఉన్నారు. రాహుల్ గౌడ్ గారు నమస్కారం.